ఓబళవారిపల్లి మండలం పరిధిలో మంగంపేట మైన్స్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించి తనిఖీ చేశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక కార్యకలాపాల పురోగతిని పరిశీలించే భాగంగా ఆర్డీఓ రామ్మోహన్ తో కలిసి ఆయన గనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఎండీసీ నిర్వహిస్తున్న గనుల కార్యకలాపాలపై చీఫ్ ప్రాజెక్ట్ అధికారి గోపీనాథ్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. గనుల నిర్వహణ, ఉత్పత్తి స్థితి, భద్రతా చర్యలు, పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజలకు కలిగే ప్రయోజనాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి బాలాజీ నాయక్, తహసీల్దార్ యామిని మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనము రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలంలో మన మంగంపేట ఏపీఎండీసీ వెరైటీస్ మైన్ కి రావడం జరిగింది. ముఖ్యంగా జిల్లా పునర్విభజన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎండీసీ మైనింగ్ వెరైటీస్ మైన్ ఎక్స్పాన్షన్ దీంట్లో భాగంగా మనకి ఏదైతే R&R కాలనీ 2 అదేవిధంగా R&R కాలనీ 5కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో గత నెల వాళ్ళందరూ కూడా మనకి తిరుపతి కలెక్టరేట్లో వాళ్ళందరూ రిప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని పునరుద్ధరించుకొని ఇప్పుడు ఈరోజు ఇక్కడికి విజిట్ చేసి వాళ్ళ సమస్యల్ని కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో, ఏపీఎండీసీ మరియు లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా R&R 2కి సంబంధించి ఇప్పుడు ఇమ్మీడియట్ నీడ్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎవరైతే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయో పీడిఎఫ్లు అందరికీ కూడా డబ్బుల్ని, అదేవిధంగా కొత్త ప్లాట్స్ని ఒక 45 రోజుల్లో ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ చేసుకుని ఉన్నాము. అదేవిధంగా R&R 5 కాలనీకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనిటీ అవసరాలు ఏదైతే బరియల్ గ్రౌండ్ ఉందో, అదేవిధంగా పార్క్స్ ఉన్నాయో, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లు కానీ ఇట్లా ఇతరత్ర నీడ్స్ అన్నిటిని కూడా స్థానిక నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అవన్నిటిని కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని రానున్న అతి కొద్ది నెలల్లోనే వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకొని ముఖ్యంగా వీళ్ళందరినీ ఇమీడియట్గా కొత్త ఏదైతే R&R 5 కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందో వాళ్ళందరినీ అక్కడికి ఇమీడియట్గా షిఫ్ట్ చేసే విధంగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2 months టైంలో అందరు కనుక షిఫ్ట్ అయిపోయినట్టయితే వీళ్ళకి కూడా ఏపీఎండీసీ వాళ్ళకు వాళ్ళ మైనింగ్ యాక్టివిటీస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా పాత ఫైల్స్ అన్నింటినీ, ఇంకా మనకి మైనింగ్ ఫైల్స్ కొన్నిటిని కూడా మనకి అన్నమయ్య జిల్లా నుంచి రావాల్సింది, అక్కడి నుంచి కూడా మనకి R&R డబ్బులు కూడా రావాల్సింది. అదంతా వచ్చినామంటే బై మార్చ్ కల్లా వీలైనంత వరకు, మార్చ్ ఎండింగ్ కల్లా అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. దానికోసం ఆర్డీఓ ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్, R&R ఆఫీసర్ ఉన్నారో ఆర్డీఓ తిరుపతిని కూడా ఈరోజు రావడం అకంపెనీ చేశారు. ఆయనకు కూడా ఎట్లా చేయాలి ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. మిగతా సమస్యలు ఏదన్నా కూడా ప్రభుత్వం వీటిని వెంటనే అన్నిటినీ పరిష్కరించుకొని అతి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త కాలనీస్ వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటాం. నేషనల్ హైవే పరిశీలించారు కదా సార్? నేషనల్ హైవే కూడా మనకి ఇప్పుడు చిన్నవరంపాడు, రేణిగుంట, కడప ఏదైతే నేషనల్ హైవే ఉందో ఆల్రెడీ అన్ని ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా అయిపోయినాయండి. అతి త్వరలోనే ఏప్రిల్లో పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్లో సంబంధించి సుమారుగా 95% ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ 5% ల్యాండ్ కూడా నెక్స్ట్ 3-4 వీక్స్లో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. పనులు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని కాంపన్సేషన్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. ఈరోజు కూడా కొంతమంది చూస్తాము. వాళ్ళందరూ కూడా మనము పెండింగ్ కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్, అరటి రైతులు, బొప్పాయి రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది సార్. అంటే విత్తనాల విషయంలో కావచ్చు, దీనిపైన చర్యలు అనేటివి ఎవరు తీసుకోవట్లేదు సార్. దీని మీ దృష్టికి వచ్చిందా లేదు? ఈరోజు కూడా ఫీల్డ్ విజిట్లో భాగంగా మనము అరటి పంటను కూడా సందర్శించడం జరిగింది. అదేవిధంగా మిగతా ఇతరత్ర హార్టికల్చర్ క్రాప్స్ని కూడా ఈరోజు చూడటం జరిగింది. గత సంవత్సరం బొప్పాయి రైతులకి కొంచెం అంటే తక్కువ రేటుకి వెళ్ళడం అనేది వాస్తవమే. దానికి కూడా ప్రభుత్వం మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యి మధ్యవర్తులతో కూడా కొంచెం మాట్లాడి కొంచెం మేలు చేయగలిగాము. ఈసారి కూడా మనకి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే అరటి రైతులకు బాగానే గిట్టుబాటు అవుతుంది. నెక్స్ట్ ఆగస్టులో ఏదైతే వస్తుందో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ముందు నుంచి మేము కార్యాచరణ చేసుకుంటాము. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా మనకు హార్టికల్చర్ బాగా ప్రసిద్ధి. మ్యాంగో కూడా ఈసారి పూత బాగుంది కాబట్టి ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్ లాగా. దాన్ని ముందుగానే చూసుకొని ఎట్లా చేయాలనే దాని గురించి కూడా హార్టికల్చర్ వాళ్ళతో, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళతో ముందు నుంచి అలర్ట్ అయి ఉంటాము. అదేవిధంగా మనకి ఏదైతే ఇతరత్ర క్రాప్లు కూడా వేస్తే బాగుంటుంది. ఈరోజు కూడా మనము
వాటర్ మెలన్ చూస్తున్నాం బాగానే రేట్లు అదంతా కూడా బాగానే సుమారుగా 16-18 రూపాయలు వస్తుంది కేజీకి. ముఖ్యంగా డైవర్సిఫికేషన్ చేసుకుంటే కూడా మంచిది. హార్టికల్చర్లోనే ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్ కూడా వెళ్తే రైతులు కూడా మంచి గిట్టుబాటు ధరలు వస్తాయి అన్నది కూడా రైతులను కూడా కొంచెం ఎంకరేజ్ చేయడానికి కూడా మనం ప్లాన్స్ చేసుకుంటాము. ఇవాళ మార్నింగ్ ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడెక్కడైతే మనకి ఎక్కువగా మనకి ఉమ్మడి చిత్తూరు జిల్లా, తర్వాత ఇప్పుడు తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలో కూడా ఎలిఫెంట్ మూవ్మెంట్ ఒకటి, ఇప్పుడు ఎలుగుబంట్లు ఈ మధ్య రీసెంట్గా మనకి మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్లు ఎక్కువ వస్తున్నాయి. ఎలిఫెంట్కి సంబంధించి అవన్నీ కూడా వాటి ట్రాకింగ్ ముందుగానే చూసుకొని స్థానికంగా రైతులందరితో కూడా వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకుని దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎఫ్ఆర్ఓలు కానీ బీట్ ఆఫీసర్లు కానీ ముందుగానే అలర్ట్ చేయడం ఇదివరకు తిరుపతి జిల్లాలో అట్లా చేస్తే సక్సెస్ఫుల్గా, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ ఇష్యూస్ జరిగాయి, అక్కడ సక్సెస్ఫుల్గా అది రన్ చేస్తున్నాం. దాని తర్వాత మనకి ఏనుగుల దాడిలో ఎవరన్నా ఇంజురీ అవ్వడం అనేది చాలా వరకు తగ్గింది. అలాంటి సిస్టమ్ని ఇక్కడ కూడా చూసుకొని ముందుగానే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి ఈ మూమెంట్ తెలుస్తుంది కాబట్టి తద్వారా వాటిని కూడా అలర్ట్ చేసి స్థానికంగా బయటకు వెళ్ళకూడదు అనేది అలాంటి మెసేజ్ కూడా ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తాం. డ్రోన్ సర్వేలెన్స్ కూడా కొంచెం పెంచుతాము. సో దట్ ముందుగానే వీటి మూమెంట్ ఎక్కడుందో తెలుసుకొని అలర్ట్ చేసినట్టయితే కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గే విధంగా చూసుకుంటాం. సార్, వైకోట గుండాల కోనకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నారు సార్, కానీ గత సంవత్సరం ఏనుగుల గుంపు దాడని చెప్పేసి పోనీకుండా చేశారు. ఈ సంవత్సరం కూడా పర్మిషన్ లేదని చెప్పేసి ఆ గ్రామస్తులు బస్సులు ఏర్పాటు చేయలేదు అంటున్నారు. దీనిపైన క్లారిటీ ఇస్తే మీడియా ద్వారా ప్రజలకు తెలియదు. అది నేను చెప్తానండి. దాన్ని ఆల్రెడీ ఇవాళ ఈవినింగ్ దానికి సంబంధించి myself and SP are taking the stock of it. దానికి సంబంధించి బై టుమారో విల్ గివ్ క్లారిటీ. ఓకే సార్, లాస్ట్ రైల్వే కోడూరు హాస్పిటల్కి డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని గత ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నీరు కలుషితం అయ్యి డయాలసిస్ పేషెంట్లు తిరుపతి పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. డయాలసిస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. గతంలో కూడా ఎమ్మెల్యే గారు కూడా తమ దృష్టి తీసుకురావడం జరిగింది. దీన్ని త్వరగా ఏర్పాటు చేస్తే మీరు మా ప్రజలకు ఇచ్చిన వరంగా భావిస్తాను సార్. డయాలసిస్ అంటే సుమారుగా ఇప్పుడు మనకి 45 minutes రైల్వే కోడ్ నుంచి చేరుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ ఏరియాలో డయాలసిస్ రిక్వైర్మెంట్ దీన్ని బట్టి ఐ విల్ రైట్ టు ఒకసారి కమిషనర్ హెల్త్ అదేవిధంగా మంత్రి గారితో కూడా మాట్లాడతాను. రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా విల్ సెట్ ఇట్ అప్. ఓకే.